కర్నూలులోని తుంగభద్ర జలాశయం నుంచి వస్తున్న బ్రేకింగ్ న్యూస్ ఇది. తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి అంతకంతకు ఎక్కువవుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర ఉగ్ర రూపాన్ని చూపిస్తోంది. మొత్తం 33 గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారంటే ఏ రేంజ్ లో వరద వస్తుంది అనేది మనం ఊహించొచ్చు. కర్నూలు మంత్రాలయం దగ్గర నది ప్రవాహం కూడా పెరిగిపోయింది. ఇన్ఫ్లో 1,77,582 అయితే అవుట్ ఫ్లో 1,79,959 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులైతే ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న నీటి మట్టం 1,631.09 అడుగులు. అంటే పూర్తి స్థాయి నీటి మట్టానికి దాదాపుగా చేరుకున్న నేపథ్యంలో 30 గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు. తగ్గిపోయిందనుకున్న తుంగభద్ర నదీ ప్రవాహం మళ్ళీ ఉధృతమైంది. కర్నూలు దగ్గర చాలా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ ఎగువ ప్రాంతాల్లో కుండపోత వర్షం కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. తుంగభద్ర డ్యామ్ గేట్లు 33 గేట్లు ఎత్తివేశారు. ఇన్ఫ్లో 1.97 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా దాదాపు 1.8 లక్షల క్యూసెక్కుల నీటిని 33 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ మొత్తం నీరంతా కూడా సుంకేశ్ల రిజర్వాయర్ దాటుకొని కర్నూలు మీదుగా శ్రీశైలం చేరుకుంటుంది. సుంకేశ్ల గేట్లు కూడా 28 గేట్లు ఎత్తేసి 1.6 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు కృష్ణానది నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు శ్రీశైలం చేరుకుంటుంది. జూరాలకు చెందిన 45 గేట్లు ఎత్తివేశారు. 3.24 లక్షల క్యూసెక్కుల వరద నీటిని శ్రీశైలంకి వదులుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద శ్రీశైలంకి మళ్ళీ భారీ ఎత్తున ఫ్లడ్ చేరుకుంటున్న పరిస్థితి ఉంది. శ్రీశైలం ఇన్ఫ్లో 4.65 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఉంది. అవుట్ఫ్లో 4.91 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద శ్రీశైలం డ్యామ్కు వరద ప్రవాహం భారీ ఎత్తున వస్తుండటంతో 10 గేట్లు ఎత్తి ఒక్కొక్క గేటు 18 అడుగుల మేర ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఒక్కొక్క గేటు నుంచి 36,000 క్యూసెక్కుల నీటిని దిగువకు తరలి వెళ్తుంది. అంటే దాదాపు ఒక్కొక్క గేటు నుంచి 3 టీఎంసీలకు పైగానే వరద నీరు సాగర్కు వెళ్తుంది. అది ఈ లెక్కన దాదాపు 4.91 లక్షల క్యూసెక్కుల వరద నీరు నాగార్జున సాగర్కు చేరుతుంది. అంటే దాదాపు 24 గంటల్లో 43 టీఎంసీల నీరు శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు వెళ్తున్న ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఇంత పెద్ద ఎత్తున వరద ప్రవాహం శ్రీశైలం నుంచి సాగర్కు వెళుతుండటంతో అక్కడ కూడా నాగార్జున సాగర్ పూర్తి స్థాయిలో నిండుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.